వెల్కమ్ బ్యాక్. చాలా అనుకున్నట్టుగానే హోరాహోరీగా ఎన్నికల యొక్క ఫలితాలు వస్తున్నాయి. అటువైపు బెంగాల్లో అటు మమత, ఇటువైపు బీజేపీ రెండు కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు తమిళనాడు అనుకున్నట్టే డిఎంకే చాలా ముందుగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయ్ కొన్ని 1-2 ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా దాదాపు భారీగా 120 దాకా స్థానాలు వస్తాయి అని చెప్పినటువంటి పరిస్థితి కాకుండా కొంత వెనుకంజ కనిపిస్తుంది. మరోవైపు అన్నాడీఎంకే కూడా వెనుకంజలోనే ఉంది. అన్నాడీఎంకే బీజేపీ యొక్క కూటమి కూడా కొంచెం వెనుకంజలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అస్సాంలో భారతీయ జనతా పార్టీ అధికారం దిశగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పుదుచ్చేరి కూడా కూటమి ప్రభుత్వమే ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనతో పాటు సిపిఎం సీనియర్ నేత వీరయ్య గారు, అలాగే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గౌరీశంకర్ ఇద్దరు కూడా ప్రస్తుతం లైన్లో ఉన్నారు. నమస్కారం వీరయ్య గారు. నమస్తే అండి సార్. ఏంటి సార్ కేరళ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? ఎల్డీఎఫ్కి యూడీఎఫ్కి అధికారం వస్తుంది అని చాలా వరకు సర్వేలు చెప్పాయి. బట్ ప్రస్తుతానికైతే ఇద్దరు టగ్గఫర్గా ఒకరికొకరు పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది? ఎందుకు ఈ పరిస్థితి? అసలు ఎగ్జిట్ పోల్స్లో ఆ రకమైన స్థితి రావడానికి కారణం ఏంటి? కేరళకు సంబంధించి ఎగ్జిట్ పోల్సే కాదు, రేపు రిజల్ట్స్ లో ఇప్పుడు ఇంకో గంటన్నర అయితే మనకు పూర్తి పిక్చర్ కూడా కనపడుతుంది. రిజల్ట్ కూడా యూడిఎఫ్ కు అనుకూలంగా వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు కేరళలో. ఎందుకంటే కేరళ చరిత్రలోనే వరుసగా ఒకే ప్రభుత్వం 2 సార్లు గెలిచినటువంటి సందర్భం లేదు. అది మొదటిసారి పినరయి విజయన్ గవర్నమెంటే వరుసగా 2వ సారి అధికారంలోకి వచ్చింది. అది కేరళ రికార్డ్. అది పినరయి విజయన్ గవర్నమెంట్ రికార్డ్. అంటే ఆ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్, ఆ గవర్నమెంట్ ఎల్డిఎఫ్ పనితీరు ఒక మౌలికమైనటువంటి ఆ మార్పుకు అవకాశం ఇచ్చింది. అందుకని 2వ సారి గెలవడమే చాలా గొప్ప అనుకున్న రాష్ట్రంలో 3వ సారి గెలవడం అనేది సహజంగా అంత ఈజీ కాదు. యాంటీ ఇన్కంబెన్సీ కూడా పెరిగి ఉంటుంది కదా, అందుకని అది అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో సహజంగానే టఫ్ ఫైట్ ఉండేటువంటి రాష్ట్రం అది. కొద్ది ఓట్ల తేడాతో ప్రభుత్వాలే మారేటువంటి రాష్ట్రం, కొద్ది సీట్లు 1-2 సీట్లతో ప్రభుత్వాలు మారిన సందర్భాలు కూడా ఉన్న రాష్ట్రం. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మళ్ళీ పినరయి విజయన్ గవర్నమెంట్ రావడం అనేది అంత ఈజీ కాదు, వస్తుందని నేను కూడా అనుకోను. సహజంగానే దానికి కౌంటర్ గా ఉన్న యూడిఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇందులో పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. అంటే కేరళకి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తెకి సంబంధించినటువంటి గోల్డ్ ఇష్యూస్, అట్టగా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని బాగా తీవ్రంగా ప్రభావం చూపించినాయి. లేకపోతే మరోసారి కూడా విజయన్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేవారు అనేటటువంటి మాట వినిపిస్తారు. ఇప్పుడు కేరళ ప్రజానీకం తెలివైన వాళ్ళండి. మనందరికీ తెలుసు అన్ని అభివృద్ధి సూచికల్లో ముందుండేది కేరళ. దేశంలో మొట్టమొదటగా 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రం కేరళ. అందుకని ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ నమ్మే అంత ఈజీగా ఉండేది కాదు కేరళ. అవి జరుగుతూ ఉంటాయి. బాధాకరమైనది ఏంటంటే యూనియన్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ఇట్లాంటి దాడులు, ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయడం సహజం. కానీ లౌకిక విలువల కోసం, ప్రజాస్వామ్యం కోసం నిలబడవలసినటువంటి కాంగ్రెస్ కూడా కేరళలో తమ అధికార దాహంతో అడ్డగోలుగా బీజేపీతో గొంతు కలపడం అనేదే బాధాకరమైన విషయం. విభేదించవచ్చు, తామే అధికారంలోకి రావాలని కోరుకోవచ్చు, ఆ పాలసీలను వ్యతిరేకించవచ్చు, ఏమైనా చేయొచ్చు, అది సమస్య కాదు. కానీ బీజేపీతో గొంతు కలపడం అనేటువంటిది బాధ్యత రాహిత్యం అవుతుంది. రాహుల్ గాంధీ స్థాయిలో కూడా ఆ పని చేశారు. అందుకని ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి దుష్ప్రచారాలు పెద్ద ఇష్యూ కాదు కేరళలో. కేరళకు సంబంధించినంత వరకు నేను ముందే చెప్పాను, 3వ సారి వస్తుందని ఎవరు కూడా ఊహించరు. వస్తే అది ప్రపంచమే మరో కొత్తగా పరిశీలించాలి కేరళని. అందుకని దానికి ఈ ఆరోపణలకు సంబంధం లేదు. ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. నేను ముందే చెప్పినట్టు అక్కడ వచ్చినటువంటి వరదల సందర్భంగా కానీ, కరోనా సందర్భంగా కానీ కేరళలో వామపక్ష ప్రభుత్వం, పినరయి విజయన్ ప్రభుత్వం అనుసరించినటువంటి తీరు అసలు అనూహ్యం. దేశం అంతా కేరళ వైపు చూసింది కదా. మరో రాష్ట్రం అయితే అతలాకుతలం అయ్యేది.
ప్రభుత్వాలు తలకిందులయ్యేవి. కానీ కేరళ ఇంత నిబ్బరంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను ఆదుకోవడంలో అగ్రస్థానంలో ఉంది. అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఐక్యరాజ్య సమితి కూడా ఆహ్వానించి గౌరవించే పరిస్థితి మనం చూసాం. అంటే కరోనా సందర్భంగా అనుసరించిన విధానం అంత ఆదర్శప్రాయంగా ఉంది. ఇలాంటి కారణాలతో రెండోసారి కంటిన్యూస్ గా గెలిచింది. మూడోసారి కంటిన్యూస్ గా గెలవడానికి అంత ముఖ్యమైనటువంటి అనుకూల అంశాలు ఏం కనిపించట్లేవు. మొదటి నుంచి తాను అనుసరించేటువంటి ఆదర్శప్రాయమైన కృషి మినహా. కాబట్టి ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ తోడవుతుంది. మూడోసారి విజయం సాధిస్తుందని ఎవరు పెద్దగా ఆశించలేము. గెలిస్తే మాత్రం అది పెద్ద వార్త అవుతుంది. గెలిచే అవకాశాలు ఉంటాయని నేను అనుకోను. సహజంగానే ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి యూడిఎఫ్ అధికారంలోకి వస్తుంది.